హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధికా లాక్స్. ఈరోజు మేము తిరుమల దర్శనానికి వెళ్తున్నామండి. మధ్యలో టిఫిన్ కూడా అయిపోయింది రాజంపేట దగ్గర. ఇక్కడ అసలైన దర్శనం పేరేమంటే సుప్రభాతం సేవ అండి. దాదాపు 4 years నుంచి మనం డిప్పులో మన పేర్లు ఇచ్చి మనం ట్రై చేస్తుంటే ఈసారి మనకు దొరికింది, ఆ అదృష్టం దక్కింది. మా అత్తగారి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మనకు ఈ విధమైన అవకాశం దొరికింది. ఆ అదృష్టవంతులు అది వెనకున్నారు చూడండి, వాళ్ళిద్దరు, మా అత్త, నా మిస్సెస్ రాధిక. వీళ్ళిద్దరికి ఇప్పుడు సుప్రభాతం సేవ వచ్చింది. ఇంకా వీళ్ళని నేను తీసుకొని దర్శనం చేయించడానికి ఇంకా నేను ఒక టికెట్, శ్రీవాణి టికెట్ బుక్ చేసుకున్నానండి. ఇలాంటి టికెట్ కాదండి, శ్రీవాణి టికెట్ సర్వదర్శనం కాదు. సరే, జాక్ పాట్ కొట్టింది 10,500 టికెట్ ఒకటి బుక్ చేసుకున్నాను. శ్రీవారి దర్శనానికి చేర్చుకున్నాడండి పెద్ద కొడుకుతో. ఆయనే ముందు, మాకంటే లక్కీయెస్ట్. వీళ్ళు లేండి దేవుని దగ్గర డిప్పులో లక్షల మందిలో వచ్చిన అదృష్టవంతులు వీళ్ళు కూడా దర్శనానికి వెళ్తున్నారు. వాళ్ళ ఒపీనియన్ ఏమి, వాళ్ళ ఫీలింగ్ ఏమి అనేది కనుక్కుందాము. అట్టా చెప్పండి, సుప్రభాత సేవకి వెళ్తున్నారు కదా మీరు. స్వామివారి మీద ఉండే విశ్వాసము, భక్తి, ఇవన్నీ మీకు ఏ విధంగా అలవర్చుకున్నారు, ఏ విధంగా మీరు ఏళ్ల తరబడి స్వామిని మీరు కొలుస్తున్నారు కదా, అందుకు అవకాశం వచ్చింటుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం? నమో వెంకటేశాయ. స్వామి యొక్క అపారమైన కరుణ ఎవరికైనా సమానంగానే చూపిస్తాడు ఆయన. మేము ఎన్ని సంవత్సరాల నుంచో స్వామిని ఎప్పుడూ వదలలేదు. మంచి కానీ చెడు కానీ ఆ భగవంతునికే నివేదించుకుంటాము. ఆయననే నమ్ముకున్నాము, ఆయన చరణాలనే. అనేక విధాలుగా ఏకాదశులు కానీ ఏవైనా స్వామికి ఉపవాసం ఉండే ఆయన అనుక్షణము విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటూ ఆయననే కొలుసుకుంటూ ఉంటాము మేము. ఆయన దయ వలన మా కుటుంబాలు లక్షణంగా సంతోషంగా అందరూ పిల్ల పాపలతో సంతోషంగా ఉంటాము. ఇదంతా ఆయన కరుణనే మేము నమ్ముకున్నాము. ఎల్లవేళలా ఆయన నామం మాత్రం వదిలిపెట్టము. ఎక్కడే అయినా కానీ, కళ్ళలో కానీ ఇళ్ళలో కానీ ఆయన నామస్మరణమే మేము చేసుకుంటూ ఉంటాము. అదే మాకు దక్కిన ఈ అవకాశాన్ని పరమాత్ముడు మా మీద కరుణతో ప్రసాదించినాడనే మేము అది నమ్ముతున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తానాం సుఖినో భవంతు. అది నీకు కూడా ఈ అవకాశం వచ్చింది కదా సుప్రభాత సేవ డిప్పులో. ఏ విధంగా ఫీల్ అవుతున్నావు? స్వామివారి దర్శనం ఇప్పుడు చేసుకోబోతున్నావు. ఇప్పుడు తిరుమల ఎంటర్ అయినాము, అలిపిరి దగ్గర వరకు వెళ్తున్నాం. ఇప్పుడు గరుడాద్రి బ్రిడ్జ్ మీద ఉన్నాం, వారధి మీద, గరుడ వారధి మీద ఇప్పుడు వెళ్తున్నాం కదా. ఇప్పుడు దర్శనానికి వెళ్తాము. రేపు మార్నింగ్ ఏమో మీకు 2 గంటలకు దర్శనం. అది ఏ విధంగా ఉంది నీ ఎమోషనల్ ఫీలింగ్? ఓం నమో వెంకటేశాయ. ఈ అవకాశం రావడము అమ్మ ఫ్రెండ్ ద్వారా, ఆమె నాకు కూడా ఫ్రెండే. ఆమె అవకాశాన్ని అమ్మ ఇద్దరు కలిసి వెళ్ళాల్సిన దాన్ని తను కొన్ని కారణాల వల్ల అమ్మకు నాకు కలిపి ఆధార్ కార్డు పెట్టి, అసలు నా ఆధార్ కార్డు అమ్మ దగ్గర ఉందని నాకు గుర్తులేదు. ఆమె అమ్మకు, మా అమ్మ ఫ్రెండ్కి ఇచ్చింది గుర్తులేదు. మా ఇద్దరికి ఒక 3-2 months లైన్గా డిప్పు వేసి, దాని ద్వారా ఈరోజు అమ్మ వల్ల నాకు అవకాశం వచ్చింది సుప్రభాత సేవ. నా లైఫ్లోనే నేను అసలు ఊహించలేదు. మేము ఇంతకుముందు 10 years నుంచి ఏఏడి అలాంటివి, నిజపాద దర్శనము, అష్టతల పాద దర్శనము, ఇలాంటివి అవన్నీ వెళ్ళినాం. కానీ సుప్రభాత సేవ అనేది చాలా మందికి ఒక కళలాగా మిగిలిపోయింది. ఇంత ముందు ఆర్జిత సేవల రూపంలో మనకు టికెట్లు ఆన్లైన్ లో దొరికేటివి. ఇప్పుడు అది మార్చేసి ఇప్పుడు డిప్ సిస్టమ్ లో పెట్టారనమాట. ఎందుకంటే అందరికి నీకు అవకాశం రావాలా, ఎవరు అదృష్టవంతులు ఉంటే వాళ్ళ స్వామిని దర్శనం చేసుకోగలుగుతారు. కళలాగా మిగిలిపోయింది. అలాంటి కళ మాకు తెలియకుండానే నాకి అమ్మ ద్వారా స్వామి అవకాశం, భగవంతుడు అమ్మ ద్వారా. ఎప్పుడు చూసినా తిరుమలకు వెళ్తున్నా ఉంటావు, నీకు బోర్ కొట్టదా అని నా సమాధానం. దేవతా సార్వభౌముడు, దేవతలు సైతం ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందరో మునులు, మహారాజులు ఆయన దర్శన భాగ్యం కోసం ఎదురు చూసిన వారే. తిరుమలకు వెళ్తుంటే, ఆ అలిపిరి మెట్లు ఎక్కుతుంటే, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటే
2-3 క్షణాలు స్వామిని దర్శించుకుంటే లడ్డు ప్రసాదం కళ్ళకు అద్దుకొని తింటూ ఉంటే మాటల్లో చెప్పలేక కలిగే ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ అనుభూతి కోసమే ఆయన దగ్గరికి వెళ్తుంటాం. వాడిపోయిన ఎన్నో జీవితాలు శ్రీవారి దర్శనంతో కరుణ కటాక్షాలతో చిగురించింది. అది కనపడదు. కోట్లాది భక్తుల విశ్వాసం ఆయన. అయినా నా స్వామికి నాకు ఉన్న పవిత్ర బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనను అర్థం చేసుకున్న వారికి అర్థమవుతుంది. ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళామండి. అమ్మవారి దర్శనం చాలా బాగా అయింది. ఆ తర్వాత ఆరుబయటలో సహస్ర దీపాలంకర సేవలో పాల్గొన్నాము. ఇంతవరకు మేము ఎన్నడూ చూడలేదండి ఇలాంటిది. తర్వాత తిరుమలకు వచ్చి మాకు దర్శనం చీకట్లో కాబట్టి రాత్రి అఖిలాండం వద్ద దీపాలు వెలిగించి కొద్దిసేపు స్వామి సన్నిధిలో స్వామివారిని ప్రార్థిస్తూ కూర్చున్నాము. తెల్లవారుజామున సుప్రభాత దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి. వెంకటేశ్వర స్వామి వారిని కన్నుల పండుగగా దర్శనమిచ్చారు. తర్వాత రూమ్కు వచ్చి రెస్ట్ తీసుకొని కాసేపు ఆగి షాపింగ్కి వెళ్ళామండి. చిన్న షాపింగ్ చేశాము. ఈవినింగ్ 4 గంటలకు మా వారికి శ్రీవాణి దర్శనము కాబట్టి ఆయన ఆ దర్శనానికి వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత దర్శనం అయ్యాక రిటర్న్ బయలుదేరాము. నైట్ 12 అయిందండి మేము మా ఊరికి రీచ్ అయ్యేటప్పటికి. ఈ విధంగా మా తిరుమల దర్శనం చాలా మంచిగా జాగ్రత్తగా పోయి జాగ్రత్తగా వచ్చి మంచిగా జరిగిందని సంతోషంగా ఉన్నామండి. నమో వెంకటేశాయ నమః. తిరుమల వెళ్ళొచ్చామండి. తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. ఆ విధంగానే కింద తిరుచానూరు పద్మావతి అమ్మవారు దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. మనం లడ్లు కూడా తీసుకొచ్చాము. మామూలుగా మన ఆనవైతే మనం తిరుపతి లడ్డు తీసుకొచ్చి భక్తితో మన వాళ్ళకు, మన ఫ్రెండ్స్ ఇరుపక్కల ఇరిగింటి పొరిగిల్లో వాళ్ళకు, తర్వాత ఫ్రెండ్స్కి కూడా మనము
డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా, ఆ విధంగానే మా ఫ్రెండ్స్ అందరికీ లడ్డు మనం డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతోనే ప్యాక్ చేసుకుంటున్నాను. మొన్న తిరుమలకు సుప్రభాత సేవకు వెళ్ళొచ్చామండి. చాలా అద్భుతంగా దర్శనం అయింది. మనం ఏ రోజు అంత దగ్గరగా స్వామిని చూడలేదు. 10,000 దానికి పోయినాము, కానీ ఇంకా అద్భుతంగా జరిగింది. ఆయన ఆశీర్వాదంతో మేము బయలుదేరినాము. రిటర్న్లో కొంచెం పర్చేజ్ చేసినామండి. నాకు ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహము కొత్తగా కనిపించింది, ఈ మధ్యలోనే వచ్చింది. నేను కూడా టీవీలో అందరూ పెట్టుకుంటే చూసినాను. ఈ విగ్రహం నాకు కావాలనిపించింది. చాలా అద్భుతంగా ఉంది కదండి. ఈ విగ్రహాన్ని హాల్లో ఎక్కడో ఒక దగ్గర పెట్టుకోవాలనుకున్నా. ఇవన్నీ మా అమ్మాయిలకు, కూతుర్లకు, కోడళ్ళకు, నాకు కొన్ని పర్చేజ్ చేస్తామండి. ఈ బొమ్మలు చూడండి, చాలా బాగున్నాయి. ఇది అందరూ వాడేసినారు, మా ఇంట్లో లేదని నేను తెచ్చుకున్నాను. ఈ దండలు ఇవి మా అమ్మాయిలు ఉన్నారు వాళ్ళకి, ఇవి మా మనవరాలకండి. ఇవి బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది కూడా మా మనవరాలకి. ఇవి మా కోడళ్ళకు, కూతుళ్ళకు, నాకు ఇవన్నీ పర్చేజ్ చేస్తామండి. ఇది కూడా మా బ్రదర్ ఇచ్చినాడు. మల్టీ బ్యాగ్ లాగా జెంట్స్కి, లేడీస్కి అందరికీ యూజ్ అవుతుంది. ఎక్కడైనా పోయినప్పుడు తీసుకొని పోవడానికి బాగుంటుంది. ఈ విధంగా పర్చేజ్ అయ్యి తిరుమల మాకి చాలా సంతృప్తిగా జరిగిందండి. ఓం నమో వెంకటేశాయ.